వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూప బంధుగణ, మనం దక్షిణామూర్తి స్తోత్రం చూస్తున్నాము. ఇప్పుడు ఆ దక్షిణామూర్తి తత్వం, ఆ స్వరూపాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఇంతకుముందు క్లాసులో మనం దక్షిణామూర్తి స్వరూపాన్ని, ఆ తత్వాన్ని మన ఆత్మస్వరూపంగా ఎలా ధ్యానించాలి అనేది చూసాము. ఒక్కసారి ఆ దక్షిణామూర్తి ధ్యాన శ్లోకంలో ఒక్కసారి చూద్దాం. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతేవ సదృశిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. వటవిటపి సమీపే భూమిభాగే నిషన్నం సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్. త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖచ్ఛేదదక్షం నమామి. చిత్రం వడతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్న సంశయా. నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. చిద్ఘనాయ మహేశాయ వటమూలనివాసినే సచ్చిదానందరూపాయ దక్షిణామూర్తయే నమః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఈ 7 శ్లోకములు దక్షిణామూర్తి తత్వము, స్వరూపము, ఆత్మస్వరూపంగా మనము ధ్యానించాలి. చూసాము ఆ యొక్క చిన్ముద్రలో ఆ వటవృక్షం అంటే సంసార వృక్షం యొక్క సారము, దానికి ఆధార బీజమైనటువంటి ఆ శుద్ధ చైతన్య పరమాత్మ స్వరూపమే దక్షిణామూర్తిగా ఆ వటవృక్షం మూలమునందు అంటే సంసార వృక్షం మూలమునందు తను ఎలా ఉన్నారు అంటే బ్రహ్మ విద్య అంటే ఆత్మజ్ఞాన ప్రకాశం, తన యొక్క ఆత్మారామ స్థితిలో ప్రసన్నంగా, శాంతంగా, పరమానంద భరితులై ఆ యొక్క చిన్ముద్రలో ఉంటే సంశయాలు అన్నీ నివృత్తి చేసుకోవడానికి ఋషులు, మునులు అందరూ కూడా ఆ సమీపానికి చేరి కింద కూర్చున్నారు. అయితే గురువు నూతన యవ్వనంలో ప్రకాశిస్తున్నారు, శిష్యులు వృద్ధులుగా ఉన్నారు. వృద్ధులంటే ఈ కాలంకి పరిమితమై ఈ కాలంలో ఉన్నవన్నీ సత్యమని ఎవరైతే భ్రమపడుతుంటారో
వాళ్ళంతా వృద్ధులే. కాలానికి అతీతమైన స్వరూపంలో ఎవరు ఉంటారో వారంతా యువకులని అర్థం. అంటే ఇక్కడ అర్థం ఏంటి? మృత్యుంజయ మహాకాలుడైనటువంటి దక్షిణామూర్తి స్వరూపం యువకుడుగా ఈ వ్యావహారిక జీవితంలో ఈ దేశకాలాలలో దాంట్లోనూ ఉంటూ కాలానికి అనుగుణంగా కాలం యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎవరైతే ఉంటారో సకల ప్రాణులు వాళ్ళంతా వృద్ధులుగానే పరిగణిస్తారు. అందువలన గురువేమో యువకులు, శిష్యులేమో వృద్ధులు. ఆయన ఉపదేశమేమి మాటలతో చెప్పట్లేదు, మౌనంతో కేవలం తన స్వరూప స్థితిలో ఉంటూ చిన్ముద్ర ద్వారా ఆ యొక్క జీవ బ్రహ్మ తత్వస్వరూపంగా ఒక్కటే అని తెలియజేస్తున్నారు. తద్వారా వారి సంశయాలన్నీ నివృత్తి అయిపోయినాయి అన్నమాట. అంతే, చిద్యంతే సర్వ సంశయా అని ఉపనిషత్తు చెప్పారు. అలాగా అయితే ఇప్పుడు మనము ఈ స్వరూపాన్ని తన హృదయములో ఆత్మస్వరూప ధ్యానముతో ఔపాసనం అపరోక్ష అనుభూతిలోకి వెళ్ళినటువంటి ఆ శంకరాచార్యులు కూడా ఆ దక్షిణామూర్తిని ప్రార్థిస్తూ ఒక 10 ఆనిముత్యాలు అంటే దశరత్నాలు అంటారు. దక్షిణామూర్తి స్తోత్రానికి దశరత్నములు అంటారు. ఎందుకంటే దక్షిణామూర్తి స్తోత్రం అనేది ఒక నిధిధ్యాసన స్తోత్రం లాంటిది. మనకి ఎన్ని స్తోత్రములు ఉన్నాయో వాటన్నిటికంటే గొప్ప పరమ రహస్యమైనది, గొప్పదైనది, పవిత్రమైనది దక్షిణామూర్తి స్తోత్రం. నిజానికి ఇది మన ఆధ్యాత్మిక విద్యలో ఒక PhD లాంటిది అని స్వామి చిన్మయానంద సరస్వతి చెప్పారు. స్వామి చిన్మయానంద గారు దక్షిణామూర్తి స్తోత్రం చెప్తూ ఆయన అన్నారు, ఇది స్తోత్రం అని పేరే కానీ 10 ఉపనిషత్తుల యొక్క అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ శంకరాచార్య 10 ఉపనిషత్తులను ఎంచుకున్నారు వాటి యొక్క భాష్యం రాయడానికి. ఆ 10 ఉపనిషత్తుల యొక్క సారము ఒక్క దక్షిణామూర్తి స్తోత్రంగా రాయడం జరిగింది. అందుకే దక్షిణామూర్తి స్తోత్రం అనేది నిజానికి అంత సులభం కాదు, కఠినంగానే ఉంటుంది అర్థం చేసుకోవడం. కానీ ఒక్కసారి మీరు అర్థం చేసుకున్నారా, యావత్ సనాతన ధర్మం యొక్క శాస్త్ర తత్వము సారమంతా కూడా మీరు గ్రహించినట్టే లెక్క. అందుకే దక్షిణామూర్తి స్తోత్రం అంటే నిజానికి చెప్పాలంటే మన హృదయం లాంటిది. అంటే శాస్త్రాలన్నిటికీ కూడా హృదయస్థానం లాంటిది దక్షిణామూర్తి స్తోత్రం. నిన్న మనము మొట్టమొదటి శ్లోకం చదివాం. మరొకసారి ఇప్పుడు అది ఒకసారి చదువుదాం. అమ్మ ఒకసారి నేను చెప్పిన తర్వాత చెప్పండి. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భుతం యథా నిద్రయా. పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భుతం యథా నిద్రయా. యస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అద్భుతం, అద్భుతం. నిజానికి ఒకవేళ మీ అందరికీ ఈ 10 శ్లోకాలు పూర్తిగా మీ హృదయస్థం చేయలేకపోయారు అనుకోండి, సపోజ్ బై హార్ట్ అంటారు ఇంగ్లీష్లో, హృదయస్థం తెలుగులో చేయలేకపోయినప్పటికీ ఈ మొదటి శ్లోకమైన మీరు
కంఠస్థం పెట్టి హృదయస్థంలో పెట్టుకోవాలి. అంటే ఇక్కడ శంకరాచార్య మనకు అద్భుతమైనటువంటి ఒక అస్త్రం ఇస్తున్నారు. మన సెల్ఫ్ ప్రొటెక్షన్, రక్షణ కవచం అంటారు కదా, అలాంటి కవచం ఏమి ఇస్తున్నారంటే, వాస్తవానికి ఈశ్వర, గురువు, మన ఆత్మ, ఈ మూడు ఆత్మస్వరూపంగా ఒకటే అని చెప్పాం ధ్యాన శ్లోకంలో కూడా. మరి అది ఎవరు? శుద్ధ జ్ఞానైక మూర్తి. శుద్ధ జ్ఞానమే ఏకంగా ఉండి రెండోది లేనిదిగా ఒక మూర్తి భవించినటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపమే దక్షిణామూర్తి. అదే మన స్వరూపం కూడా. అందుకే మనం వాస్తవానికి జ్ఞాన స్వరూపులం. కానీ మనకి ఆ జ్ఞానస్వరూపం జ్ఞప్తికి రాకుండా అడ్డుకుంటున్నాయి కొన్ని శత్రువులు ఉన్నాయి. అంతర్గత శత్రువులు, అంతః శత్రువులు అంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యములు, అహంకారంతో అసూయ, ఇవన్నీ కలిగి ఉంటాయి కదా. ఇవి ఏంటంటే మనల్ని మన స్వరూపం తెలియకుండా అగ్నిపైన పొగలాగా కప్పేస్తున్నాయి. ఓ రకంగా సూర్యుని పైన మేఘములు ఉన్నట్టు. నిజానికి సూర్యుని పైన ఉండవు, మన దృష్టికి అడ్డుకుంటున్నాయి అంతే. ఎందుకంటే అంత వేడిగా ఉన్నటువంటి ఆ సూర్యుని దగ్గర ఈ మేఘాలు ఎలా ఉంటాయండి? కానీ మనకు ఎలా అనిపిస్తాయి? సూర్యునికి కప్పివేశాయి మేఘాలు. నిజానికి కప్పగలవా? మహాభారతంలో పద్మవ్యూహం అని ఒక వ్యూహం పెట్టి అభిమన్యుణ్ణి, అంటే అర్జునుడి యొక్క పుత్రుణ్ణి వంచన చేసి వధించారు. సో దానికి కారణము ఎంతో తపస్సు చేసి ఈశ్వరుని దగ్గర సైంధవుడు అంటే జయద్రథుడు వరం పొందాడు. ఒక్కరోజు పాండవపుత్రులైనటువంటి ఒక్క అర్జునుడు మినహాయింపు, ఆయన తప్ప యుద్ధభూమిలో నా ఎదురు ఎవరూ నిలబడలేకుండా అలాంటి వరం ఇమ్మని అడిగాడు. సో ఆ వరం వలన ఆ రోజు అందరినీ అడ్డుకున్నాడు. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించాడు. సో ఆయన్ని అందరూ చుట్టుముట్టి నిశస్త్రుడుగా చేసి హతమార్చారు. తర్వాత అర్జునుడికి తెలిసింది దీనికి కారణము జయద్రథుడు అంటే సైంధవుడు. సో మరుసటి రోజు సూర్య అస్తమయం సమయానికి జయద్రథుడిని కనుక నేను వధించకపోతే, హతమార్చకపోతే నేనే అగ్నిగుండంలో దూకుతాను అని ప్రతిజ్ఞ చేశాడు. సో అప్పుడు ఇక అర్జునుడు కృష్ణుడి యొక్క రథం సారథిగా ఉన్నారు కాబట్టి వెళ్ళారు. అందరినీ కూడా ఓడించుకొని చివరికి వెళ్ళేసరికి ఇంకా జయద్రథుడిని చేరుకోలేదు. కాకుంటే సమయము ఇక తక్కువగా ఉంది, ఇక జయద్రథుడిని నిజానికి చేరుకోలేదు. సరే అప్పుడేంటంటే ఇక సూర్యాస్తమయం అవడానికి కొద్ది సమయం ఉంది. కానీ ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశారు? సుదర్శన చక్రం ఎవరికీ తెలియకుండా సూర్యుని పైన కప్పుతున్నట్టు, లైక్ మేఘముల మాదిరిగా. నిజానికి సుదర్శన చక్రం సూర్యుని కప్పలేదు, కానీ మన దృష్టి నుండి సూర్యుని కనిపించకుండా మేఘముల వలె కప్పి ఉంచినట్టు శ్రీకృష్ణ పరమాత్మ చేశారు. అప్పుడేమైంది? సూర్యాస్తమైంది అనుకొని డిక్లేర్ చేసుకున్నారు వాళ్ళు. అప్పుడు యాక్చువల్గా అర్జునికి చిత్తి వెలిగించడానికి ఎవరు రావాలి? ఆ సైంధవుడే బయటికి రావాలి. సో సూర్యాస్తమయం అయిపోయిందని చెప్పి ప్రకటించినప్పుడు ఆయన వచ్చాడు. సో ఆయన వచ్చినప్పుడు ఇక శ్రీకృష్ణ పరమాత్మ ఆ యొక్క సుదర్శన్ని తప్పించారు. మళ్ళీ యథావిధిగా సూర్యుడి ప్రకాశం ఇంకా ఉంది, ఇంకా అస్తమించలేదు, కొన్ని గడియలు ఉన్నాయి. సో అప్పుడు ఏం చేశారు? సో ఆయన హతమార్చారు అర్జునుడు. అంటే అర్థం ఏంటి? మేఘములు నిజానికి సూర్యుని కప్పలేవు, అది మన దృష్టిని కప్పుతాయి అన్నమాట. లైక్ శ్రీకృష్ణ పరమాత్మ సూర్యుని కప్పలేరు, ఆయన అస్తమించినట్టు చేయలేరు ఆయన. కానీ అస్తమించే విధంగా వాతావరణాన్ని, ఆ ఎన్విరాన్మెంట్, అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయగలరు అన్నమాట. సో ఆ విధంగా మనకు కూడా ఆ ఆవరణం అనేది ఆ మేఘములాగా, ఆ పొగలాగా. అందుకే భగవద్గీతలో 3 రకాలు చెప్పారు. ఏంటివి? అందరికీ ఒకేలాగా తన స్వరూపాన్ని కప్పి ఉండదంట. ధూమేనావ్రియతే వన్నిః యథాదర్శో మలేన చ యతోల్బేనావృతో గర్భః
తథాతేనేదమావృతం అని అన్నారు భగవద్గీతలో. అంటే అర్థం ఏంటి? ధూమేన ఆవృతం అంటే ధూమము అంటే పొగ, ధూమపానం నిషేధం అని రాస్తారు కదా. అంటే పొగ వలన అగ్ని మనకు కనిపించట్లేదు. సో అగ్ని పొగ కప్పినట్టుగా కనిపిస్తుంది. అదేవిధంగా అద్దం, దాని మీద మురికి మకిలి చాలా డస్ట్ ఎక్కువ రోజులుగా కప్పితే మనకి స్పష్టంగా ముఖం కనిపించింది. ఎందుకు? అద్దం పైన మురికి వలన. అదేవిధంగా శిశువు పైన మావి కప్పబడి ఉంటుంది. అయితే స్వామీజీ అన్నీ కప్పబడి ఉన్నాయి కదా. నో నో, మీకు అగ్నిపై ఉన్న పొగ ఇలా చిన్న విసనగారు పట్టుకొని గాలి ఊపారనుకోండి, పొగ పోతుంది. అంటే తక్కువ అల్ప సమయం అల్పశక్తితో మనం ప్రయత్నం చేస్తే పొగ పోతుంది. సరే, ఒక గుడ్డ పట్టుకొని వెట్ట క్లాత్ తీసుకొచ్చి బాగా మీరు రుద్దారనుకోండి అద్దమును, డస్ట్ పోతుంది. కానీ శిశువు పైన కప్పబడి ఉన్నట్టు మావిని మీరు ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదినా పోదు, వెట్టగుడ్డ అంటే తడిగుడ్డ తీసుకొచ్చి తుడిసినా పోదు. ఏం చేయాలి? సిజరీన్ చేయాల్సి వస్తుంది. మీకు అర్థమైందా? అంటే అర్థం ఏంటి? మనలో ఉన్నటువంటి అజ్ఞానం కూడా వాటి యొక్క అంటే అది యొక్క ఇదనమాట. దాని యొక్క ఎలా ఉంటుందంటే దాని యొక్క శక్తి కొందరిలో తక్కువగా అజ్ఞానం ఆవరించి ఉంటుంది. వాళ్ళు చిన్న ప్రయత్నం చేస్తే తన స్వరూపాన్ని అనుభూతి తెచ్చుకోవచ్చు. మరికొంతమంది ఇంకా ప్రయత్నించాలి, మరికొంతమంది ఇంకా ప్రయత్నించాలి. అంటే అర్థం ఏంటి? అంటే ఎవరిలో అధికంగా తమోగుణం ఉంటుందో వారు ముందుగా కర్మయోగం చెయ్యాలి, అంటే బహిర్ముఖులు అవ్వాలి. ఎందుకంటే తమోగుణం ఎప్పుడు కూడా నిద్ర, ఆలస్యం, బద్ధకముతో మిమ్మల్ని పూర్తిగా ఏమీ చేయనివ్వకుండా ఆపేస్తుంటుంది. సో దాని నుంచి బయటపడాలంటే ముందు మనము రజోగుణం పెంపొందించుకోవాలి. తమోగుణం తగ్గించి రజోగుణం పెంచితే అప్పుడు మన కోరికలు తీర్చుకోవడానికి మన కర్మలు చేస్తాం, బయటపడతారు అట్లీస్ట్. సో తర్వాత మిమ్మల్ని పూర్తిగా బయటికి లాక్కుపోయే ఈ రజోగుణం కూడా ప్రమాదమే, కానీ తమోగుణం అంత ప్రమాదం కాదు. కాబట్టి రజోగుణాన్ని మనము తగ్గించుకోవాలంటే ఒక ఇష్టదేవత మంత్రము, ఒక జపము, ఒక ఈశ్వరనామము తీసుకొని మనం పదే పదే పారాయణము, జపము ఇవి చేస్తే, ధ్యానము ఇవి చేస్తే మీకు ఆ రజోగుణం తగ్గి సత్వగుణం పెరుగుతుందన్నమాట. సత్వగుణములో ఉన్నప్పటికి కూడా అది కూడా గుణమే, మీరు గుర్తించాలి, అది కూడా గుణమే. కాబట్టి ఆ సత్వగుణం మీకు ఏమి హెల్ప్ చేస్తూ సహాయం చేస్తుంది. ఎలా అంటే శాస్త్ర చింతన, అదే మనకి కంప్లీట్గా మన అంతఃకరణ శుద్ధి కోసం యజ్ఞ, దాన, తపస్సులు, స్వాధ్యాయం, ఇలాంటి యమనియమ ఇలాంటివన్నీ కూడా, సత్యం, బ్రహ్మచర్య, వ్రతం ఇవన్నీ కూడా, ఉపవాసం, తీర్థయాత్రలు ఇవన్నీ చేయడానికి మిమ్మల్ని పురిగొలుపుతుంది, ఉత్సాహం నింపుతుంది. కాబట్టి ఈ యొక్క సత్వగుణం వలన శాస్త్ర చింతన, ఈ యొక్క వివేకముతో నేను సత్యాన్ని తెలుసుకోవాలి, సత్య అన్వేషణ మార్గంలో ముందుకెళ్తారు. సత్వగుణం మీకు వృద్ధిగా అయింది కాబట్టి, వృద్ధి జరిగింది కాబట్టి, అప్పుడు ఆ సత్వగుణం ద్వారా మీ స్వరూపం పూర్తిగా శ్రవణం చేసిన తర్వాత, మననం చేసిన తర్వాత, నిధిధ్యాసన తర్వాత ఆ సత్వగుణాన్ని కూడా ఒక సాక్షిగా చూడగలుగుతారు. అప్పుడు 3 గుణాలని కూడా సాక్షిగా దర్శించినప్పుడు గుణాతీత అంటారు. అందువలన చిన్న ఉదాహరణ ఏంటంటే, 3 దొంగలు ఒక అడవిలో మాటు కాసి ఉన్నారు. ఆ దారిలో ఒక వ్యాపారి వెళ్తున్నాడు. సో 3 పట్టుకున్నారు. ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బులు, ధనం దోచుకున్నారు. దోచుకున్న తర్వాత ఏమైంది? ఒక తమోగుణస్తుడు దొంగడానికి కూడా, సపోజ్ ఉదాహరణకి ఈయన అక్కడే చంపేద్దామా అంటాడు. రజోగుణం రూపంలో దొంగడు ఉన్నాడు అనుకోండి, ఆయన్ని మొత్తము ఈ యొక్క కళ్ళు, నోరు అన్ని బంధించి ఆయనకి ఒక చెట్టు కట్టేద్దామా అంటాడు. సత్వగుణం అంటే దొంగడు సత్వగుణం లేదు, కానీ అలా ఊహించుకుంటే ఆయన ఏమంటాడు? కాలు చేతులు కట్టేశాం కదా, కళ్ళు కట్టేశాం కదా, సర్లే ఈయనకి తీసుకెళ్ళి
ఈ అడవి నుండి బయటపడే మార్గం దగ్గర వదిలిపెట్టేద్దాం, ఎవరైనా వస్తే ఈయనకి విడిపించుకుంటారులే, ఆయనకి ఎందుకు చంపడము, ఆయనకి ఎందుకు హింసించి చెట్టు కట్టడము అని అంటాడనమాట. అంటే మొదటి వ్యక్తి తమోగుణానికి ప్రతీక అయితే, రెండో వ్యక్తి రజోగుణంతో కూడినవాడైతే, మూడోది సత్వగుణము. గుర్తించండి. అయితే ఆయన ఎప్పుడైతే ఆఖరికి వదిలాడో ఆ సత్వగుణ స్వరూపంగా అనేటువంటి దొంగని, సార్ మీరు కూడా రండి మా ఇంటికి, నాకు ఈరోజు ప్రాణం నిలిపారు, మీ వల్ల నేను జీవించి ఉన్నాను, మీకు సన్మానం చేస్తాము అంటే ఆ మూడో దొంగడు వస్తాడా? రాడు. ఎందుకు? ఆయన కూడా దొంగడే కాబట్టి ఈ బంధనాలు అనేవి ఇనుప సంఖ్యలైనా బంగారం సంఖ్యలైనా మనం బంధిస్తాయి. అదే గుణము యొక్క లక్షణం. కాబట్టి గుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. అంటే మనలో ఉన్న 3 గుణాలు ఈ జగత్తు యందు ఉన్న కూడా ఆ 3 గుణాల నుండే సర్వం వచ్చింది. కాబట్టి ఆ గుణాలు ఈ గుణాలు కలిసి వ్యవహరిస్తున్నాయి. అందువలన వీటికి నేను అంటను ముట్టను, నా స్వరూపం అసంగ స్వరూపము. అసంగ అసంగోహం 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 పునః పునః సచ్చిదానంద రూపోహం అహమేవాహమవ్యయ. ఇక్కడ చూడండి, సచ్చిదానంద రూపాయ దక్షిణామూర్తియే నమః. నేను కూడా సచ్చిదానంద స్వరూపాన్నే, దక్షిణామూర్తి కూడా సచ్చిదానంద స్వరూపమే అని ఉంది. ఆ తత్వము ప్రతి క్షణము కూడా, ప్రతి అనుభవంలో కూడా బ్యాక్గ్రౌండ్లో నీ స్వరూపమే ప్రకటమవుతుంది. కానీ అటువైపు మన దృష్టి లేదు. ఎందుకంటే మన గుండి చప్పుడు వెనకే ఆ మొట్టమొదటి ఆశీర్వాదం ఎవరంటే ఆత్మ చైతన్య స్వరూపమే. అదే దక్షిణామూర్తి. లబ్ డబ్ లబ్ డబ్. లబ్ అనేటప్పుడు ఆత్మ నేనే అయి ఉన్నాను, ఇటువైపు చూడు అని లబ్ అనేటప్పుడు లబ్ మనకి వినిపించట్లేదు సరిగ్గా. డబ్బు డబ్బు లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్. ఈ డబ్బు అనేసరికి డబ్బు కావాలేమో నేను గొప్పవాడిని అవ్వడానికని బయటికి పరుగులు తీస్తున్నాము సంపాదించడానికి. అడ్డగోలుగా ధర్మమైన అధర్మమైన న్యాయమైన అన్యాయమైన ఏ దారిలేని తొక్కి డబ్బు సంపాదించడమే నా లక్ష్యమని భ్రమలో పడిపోయి ఆత్మస్వరూపంగా అనంత అష్ట ఐశ్వర్య స్వరూపంగా మూలానికి కారణం, దాని అంతటికి కారణభూతంగా ఉన్నటువంటి ఆత్మ చైతన్య స్వరూపాన్ని దక్షిణామూర్తిని మనం విస్మరిస్తున్నాము. కాబట్టి ఇక్కడ శంకరాచార్య 2 ఉదాహరణలు చెప్తున్నారు మనకి. 2 ఉదాహరణలు ఏంటంటే, ఒకటి పెద్ద అద్దం పెట్టారనుకోండి. ఇప్పుడు కొన్ని షాపుల్లో పెద్ద వాల్ అంటే గోడకంతటికి సరిపడే పెద్ద అద్దములు ఉంటాయి. సో ఆ అద్దంలో మనం చూస్తే ఆ నగరమంతా కూడా ఒక ప్రతిబింబంలాగా భాషిస్తుంది. అది ఒక ఉదాహరణ. తర్వాత రెండోది ఏంటంటే, మనం పడుకునేటప్పుడు మన యొక్క మనస్సు అంతకుముందు మనం చూసినటువంటి రూపములు కానీ వినినటువంటి శబ్దములు కానీ అనేక ఎక్స్పీరియన్సెస్ అనుభవాల ద్వారా మనం పొందిన తర్వాత సూక్ష్మంగా ఆ సంస్కార వాసనలు స్టోర్ అవుతాయి ప్రింట్స్ లాగా. సో ఎప్పుడైతే జాగ్రత్తలో వాటిని అనుభవించడానికి మనకు టైం ఉండదు కాబట్టి నిద్రపోయేటప్పుడు ఇంద్రియములన్నీ కూడా రెస్ట్లో ఉంటాయి. కాబట్టి ఆఫ్ మనస్సు అంటే 50% అర్ధ భాగం మనస్సు ఆ సంస్కార వాసనలనే ముడిసరుకు తీసుకొని సినిమా తెరపైన ఒక సినిమా ప్రొజెక్ట్ చేసినట్టు ఒక స్వప్న ప్రపంచాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది మన మనస్సే. ఎవరో కాదు, పక్క వాళ్ళు పడుకున్న వాళ్ళకి తెలియదు మనం ఏం స్వప్నం కలగంటున్నామో. కాబట్టి ఆ స్వప్నంలో నువ్వు దర్శించే ఆ స్వప్న ప్రపంచం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా యావత్తు ఈ సిటీ, ఈ పట్టణం కూడా ఆ పెద్ద అద్దములో ప్రతిబింబంగా కనిపిస్తున్నాయి. ఈ 2 ఏ విధంగా ఉన్నాయో శుద్ధ చైతన్య ఆత్మయే పరమాత్మ, ఆ పరమాత్మ యందు ఈ జగత్తు విశ్వం అంతా కూడా ఆ విధంగానే భాషిస్తుంది అని చెప్పారు. అర్థమవుతుందా? అందుకే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. అంటే ఈ విశ్వం, ఈ ప్రపంచమంతా, ఈ సృష్టి, ఈ విశ్వం అంతా కూడా, ఈ జగత్ అంతా కూడా ఏంటి? దర్పణ దృశ్యమాన నగరీ. దర్పణం అంటే అద్దం, పెద్ద అద్దం.
దృశ్యమాన నగరి, దాంట్లో ఆ అద్దములో ఈ యొక్క పట్టణం, నగరి అంటే పట్టణం, అంటే దర్పణములో ప్రతిబింబంగా కనిపిస్తున్నటువంటి నగరం ఎలాంటిదో నిజాంతర్గతం, అంటే నిజానికి ఆ అద్దములో ఏ పట్టణము లేదు, కేవలం అద్దమే మిగిలింది. కానీ ఆ అద్దములో ఈ యొక్క ప్రతిబింబంగా నగరి, ఏదైతే దృశ్యంగా కనిపిస్తున్నటువంటి నగర ప్రతిబింబము అద్దంపై కనిపిస్తుంది. సరే, అదే విధంగా సేమ్ తుల్యం అదే విధంగా ఈ విశ్వం అనేది, ఈ ప్రపంచం అనేది నిజ అంతర్గతం, నిజమంటే ఆత్మస్వరూపము యందు ఈ విశ్వము, ఈ జగత్తంతా కూడాను ఈ దర్పణములో, అద్దములో ప్రతిబింబంగా కనిపించే పట్టణం వలె కనిపిస్తుంది అని చెప్పారు. అర్థమవుతుందా? ఇది ఒక ఉదాహరణ. ఇది మనము తర్వాత కూడా మనం చూడొచ్చు. తర్వాత ఏమంటున్నారు, అదేవిధంగా యథా నిద్రయ, అంటే ఏ విధంగా మనం పడుకునేటప్పుడు మాయయ అంటే నా యొక్క నిద్రాశక్తి ద్వారా నా యొక్క మనస్సు ఆ సంస్కార వాసనల్ని స్వప్న ప్రపంచం పశ్యన్ ఆత్మ వలె బహిహి ఇవ ఉద్భూతం బహిరివోద్భూతం అన్నాం కాబట్టి బహిహి ఇవ ఉద్భూతం అంటే నేను పడుకునేటప్పుడు నా నిద్రాశక్తి నుండి నా మనస్సు ఏ విధంగా అయితే ఒక స్వప్న ప్రపంచాన్ని నిర్మిస్తుందో, అదేవిధంగా ఆత్మయందు, ఈ పరమాత్మయందు పూర్తిగా ఆ మాయాశక్తి ద్వారా ఒక ప్రపంచాన్ని, విశ్వాన్ని క్రియేట్ చేస్తుంది. చూసారు ఇక్కడ? ఈ యొక్క ఆత్మ నుండి మాయ ఏ విధంగా మాయాశక్తి ద్వారా, అంటే శుద్ధ చైతన్య ఆత్మ 3 గుణములు కలిగిన మాయాశక్తి, ఆ మాయాశక్తి ద్వారా విక్షేప శక్తి, ఆవరణ శక్తి, 2 శక్తులు ఉంటాయని చెప్పాను ఇంతకుముందు. అంటే శుద్ధ చైతన్యమే 3 గుణములు కలిగిన మాయ ద్వారా విక్షేప శక్తి నుండి ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేస్తుంది. ఎలా? మనం పడుకునేటప్పుడు నిద్రాశక్తి ద్వారా మన మనస్సు స్వప్నాన్ని నిర్మించినట్లు, మనం పడుకునేటప్పుడు నిద్రాశక్తి అంటే మన అజ్ఞానము, మన ఆత్మస్వరూపం తెలియకుండా కప్పివేయనున్నటువంటి అవిద్య నిద్రాశక్తిగా మన వాసనలు, సంస్కారాలు ఆధారంగా మన మనస్సు స్వప్నం క్రియేట్ చేస్తుంది. ఏ విధంగా అయితే క్రియేట్ చేస్తుందో అదే విధంగా సమష్టి ఆత్మ, పరమాత్మ ఈ సమష్టి మాయాశక్తి, 3 గుణములు కలిగిన మాయాశక్తి ద్వారా విక్షేప శక్తితో ఈ యొక్క జగత్తు, విశ్వాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది. అర్థమవుతుంది కదా? ఇప్పుడు చూడండి, ఇక్కడ అసలైన సినిమా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇది గొప్ప సినిమా. ఏంటో సినిమా? మాయాబజార్. ఇది ఈ మాయాబజార్ సినిమాలో ఏం జరుగుతుందంటే, నేను స్వప్నంలో ఉన్నాను కదా, నేను పడుకున్నాను. స్వప్నంలో నేను పడుకునేటప్పుడు నా యొక్క చూపు కానీ, వినికిడి కానీ ఇవేమి పనిచేయవు, ఈ ఇంద్రియములు పనిచేయవు. స్వప్నంలో నా కేవలం అర్ధభాగం మనస్సు మెలకువగా ఉంటుంది. కాబట్టి ఆ అర్ధభాగం మనస్సు ఈ సంస్కారముల ద్వారా తనే ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ స్వప్న ప్రపంచం క్రియేట్ చేసి దాంట్లో ప్రవేశిస్తుంది, అంటే గృహప్రవేశం చేస్తుంది. గృహప్రవేశం చేసి అందులో ఒక వ్యక్తిని నేను అని ఒప్పుకుంటుంది. నేను పుట్టాను. పుట్టి అందులో మీరందరూ ఉంటారు. సూర్యుడు, చంద్రుడు, పంచభూతములు, ప్రపంచము, అడవులు, పర్వతాలు, నదులు, ఈ రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు, బస్ స్టాండ్లు, అందులో కూడా నిరసనలు, ఉద్యమకారులు, పోలీసులు, కోర్టులు, సర్వం, పాఠశాలలు, యూనివర్సిటీలు, దేవాలయాలు అన్నీ ఉంటాయి స్వప్నంలో కూడా. కానీ అన్నీ క్రియేట్ చేసి అందులో నేను ఒక వ్యక్తిని అనే ఒక అభిమానంతో ఉంటాం మనం. విచిత్రం చూడండి, నేనే స్వప్నాన్ని క్రియేట్ చేశాను. ఎందుకంటే స్వప్నం క్రియేట్ చేయడానికి ఎవరికి తెలియదు. మీ పక్కన పడుకున్న వరకు కూడా తెలియదు మీరు ఏ స్వప్నం కంటున్నారు, కలగంటున్నారు అనేది.
అంటే స్వప్నం నేనే నిర్మించాను. నిర్మించిన తర్వాత ఆ స్వప్నంలో నేను ప్రవేశించాను. నేనే అందులో ఒక వ్యక్తిగా ఉంటాను. మళ్ళీ ఆ స్వప్నంలో, నా స్వప్నంలో నేను క్రియేట్ చేసిన స్వప్నంలో నేను ఒక వ్యక్తిగా ఉంటూ మర్చిపోయాను. ఏంటి, నేనే ఈ స్వప్నం క్రియేట్ చేశాను, నిర్మించాను అని మర్చిపోయాను. మర్చిపోవడం వలన స్వప్నంలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా నాకు జరుగుతున్నాయి. నా శత్రువీళ్ళు, నా మిత్రులు, నా అమ్మా నాన్న, నా బంధువులు, నా సంతానము, మా గురువు, ఈ దేవుడు, నా ఇష్టమైన దేవుడు, నేను కృష్ణుడు అందరికంటే గొప్ప దేవుడు, రాముడేంటి లేదు, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ. ఇంకొకడు రాముడు లేదు, కృష్ణుడు లేదు, జై నారాయణ ఒక్కడే నిజమైన దేవుడు, వీళ్ళంతా అవతారాలు, జై శ్రీమన్నారాయణ. ఇంకొకరు వస్తారు అలాగా. తర్వాత ఇంకొకరు జ్యోతి స్వరూపము, ఆ పరంధామంలో ఉన్నాడు, ఈ సృష్టిలో దేవుడు లేడు. మనం ఇక్కడ నుండి ఈ యొక్క జ్యోతి బిందువు, చిన్న జ్యోతి మినుగురు పురుగులాగా ఈ జ్యోతి ఇక్కడ వెలుగుతుంది, దీని నుండి మనం లాగి పీకి ఆ పరంధామంలో ఉన్నటువంటి ఆ జ్యోతి స్వరూపానికి కలపాలి లాగి ఒక గ్రూపు. అదేవిధంగా ఆ యొక్క పరలోకములో ప్రభువు ఉన్నాడు, 7 రోజుల్లో ఒక్కొక్కటి సృష్టి చేసి ఈ జగత్తు ఇక్కడ వదిలారు, కాబట్టి సృష్టిలో పరమాత్మ దేవుడు లేడు అని ఇంకొకరు. అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు అలా చెప్పుకుంటూ పోతున్నారనమాట. కాబట్టి ఇదే జరిగిందనమాట. ఏంటి, మనం ఏ విధంగా అయితే స్వప్నం మనం క్రియేట్ చేశాం, నేను నిర్మాతని, స్వప్న ప్రపంచ సృష్టికర్త ఎవరండి, మీరే. మీ స్వప్నానికి మీరే సృష్టికర్త. నిజానికి మీ స్వప్నానికి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ మీరే. ఎంత సమయం అయితే ఆ సృష్టి అలా కొనసాగుతుందో అంతవరకు మీ స్వప్న సృష్టికి విష్ణువు మీరే. మళ్ళీ మెలకువగా వచ్చి మీరు నిద్ర నుంచి లేచారనుకోండి, ఆ యొక్క స్వప్న ప్రపంచం అంతటిని కూడా మీలోని లయం చేసినటువంటి ఆ యొక్క శివ రుద్రుడు మీరే. స్వామీజీ, నా స్వప్న సృష్టి అంటే స్వప్న ప్రపంచ విషయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నేనేనా? ఎస్, మీరే చెప్పండి. స్వప్నం క్రియేట్ చేయకముందు మీరున్నారు, మీరు స్వప్నం క్రియేట్ చేశారు, స్వప్నం క్రియేట్ చేసి అలా స్వప్నం కొనసాగుతుంది. మళ్ళీ స్వప్నం అయిపోయిన తర్వాత మళ్ళీ మీరే మిగిలారు. స్వప్నం ఏమైంది? వచ్చింది, ఉంది, పోయింది. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మీరు స్వప్నానికి ఆల్రెడీ మీకు అనుభూతి వస్తుంది ప్రతిరోజు. నా స్వప్న ప్రపంచానికి నేను బ్రహ్మను విష్ణును శివ అని మీరు ప్రతిరోజు మీకు అనుభవంలోకి వస్తున్నది. మీ స్వప్న ప్రపంచానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మీరే. కానీ ఈ జగత్తుకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నేనే అనేది అనుభవం రావడం లేదు. అది ప్రాబ్లం. ఇక్కడేంటి ప్రాబ్లం అంటే, సపోజ్ నేను స్వప్నంలో ఉన్నాను అనుకోండి, నేను ఋషికేశ్లో ఉండేవాడిని, నేను సాయంత్రం పూట గంగానది ఒడ్డున అలా వెళ్ళేవాడిని, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అలా కీర్తన చేసుకుంటూ గంగానది ఒడ్డులో అలా వెళ్ళిపోయేవాళ్ళం. ఒకరోజు ఒక వ్యక్తి ఏదో ఫారినర్ అండి, అక్కడ జపం చేస్తూ గంగానది ఒడ్డున కూర్చొని కాలు జారి నదిలో దూకాడు, పడిపోయాడు, దూకలేదు, పడిపోయాడు, జారిపోయాడు. బహుశా ఆయనకి ఈత రాదు, స్విమ్మింగ్ రాదు, నీళ్ళు తాగుతూ కొట్టుకుంటూ శబ్దాలు చేస్తున్నాడు. వెంటనే నేను ఆ యొక్క నది దూకాను, పక్కన దిగి ఆయనకి ఒడ్డుపైన అలాగ పట్టుకొని ఇలా తీసుకుని రాకపోతున్నాను పైకి. సరిగ్గా అప్పుడు నాకు మెలకు వచ్చింది. ఎందుకు? నేను గంగానది ఒడ్డున ఈ యొక్క కీర్తన చేసుకుని వెళ్తున్నది అంతా కూడా నా స్వప్నంలో, నిజం కాదు. నా స్వప్నంలో గంగానది ఒడ్డుని కీర్తన చేసుకుని వెళ్తున్నాను, ఆ నదిలో జారిపోయి పడిపోయాడు ఆయన రక్షించాలనుకొని నేను ప్రయత్నించాను. ఎందుకు? కర్మయోగం అంది, కర్మయోగం, సేవ భావం. ఆయనకి రక్షించాలని అలా ప్రయత్నిస్తూ సరిగ్గా పైకి తీసుకొచ్చే సమయంలోనే మెలకు వచ్చింది. ఆ తర్వాత నాకు చాలా బాధ అనిపించింది, ఆ రోజంతా చాలా ఇబ్బంది అనిపించింది. అయ్యో రామ, మధ్యలో వదిలేశానే, పూర్తి గట్టెక్కించలేకపోయానే, సగంలో వదిలేశాను కదా, నా కర్మయోగం పూర్తి అవ్వలేదు. ఆయన ఏమయ్యాడు? ఎక్కడ? స్వప్నంలో. ఇప్పుడు మీరు చెప్పండి, మళ్ళీ వెంటనే సరే మళ్ళీ ఆయనకి రక్షించాలి కాబట్టి మళ్ళీ పడుకొని మళ్ళీ స్వప్నంలోకి వెళ్తారా మీరు? వెళ్ళాం. ఇది అలాంటిదే. అంటే విషయం ఏంటంటే, స్వప్నం నుండి మీరు రావడానికి ఎవరు సహాయం అక్కర్లే. ఎందుకంటే అది అల్పమైనటువంటి సృష్టి, జీవ సృష్టి. మీ యొక్క సంస్కార వాసనల ద్వారా మీ మనస్సు క్రియేట్ చేసినటువంటి చిన్న సృష్టి అది.
కాబట్టి ఇక్కడ శరీరము ఇంద్రియములతో ఎటువంటి ప్రమేయం లేదు మీ స్వప్నంకి. కేవలము మనస్సు ఆ యొక్క ఎంతైతే కేవలం మనస్సు ద్వారా సుఖదుఖాలు అనుభవించాల్సి ఉందో ఆ ప్రారంధం ఖర్చు అవ్వడానికే అల్పమైనటువంటి స్వప్నం వచ్చింది. మరి జాగ్రత్త తీసుకుందాం. జాగ్రత్త ఇది కూడా నా శుద్ధ చైతన్య ఆత్మ నుండే మాయాశక్తి, టోటల్ మాయాశక్తి. మీ ఒక్కల కాదు, ఎక్కడ మొత్తం విశ్వం అంతా మాయాశక్తి ద్వారా, ఆ విక్షేప శక్తి ద్వారా ఈ యొక్క ప్రపంచం క్రియేట్ అయింది. ప్రపంచంలో నేను ప్రవేశించి ఇక కర్మయోగం, భక్తి యోగం, సేవలు, యజ్ఞాలు, యాగాలు, మతాలు, విద్వేషాలు, రాజకీయ పార్టీలు, రకరకాల సృష్టి అంత ఉంది కదా, పంచభూతాలు, నక్షత్రాలు, గ్రహాలు, సూర్యచంద్రులు. దీంట్లో నేను ఒక వ్యక్తిగా ఉన్నానని భ్రమలో ఉంటూ అంత నిజమనుకొని అంత యుద్ధ వాతావరణంలో ఉన్నాను. అయితే మరి స్వామీజీ, స్వప్నం నుండి ఎవరి సహాయం లేకుండా మీరు బయటపడ్డారు కదా, మరి దీని నుంచి బయటపడవచ్చు కదా అంటే, ఈ యొక్క జగత్తు, ఈ సృష్టి కేవలం నా మనసు ద్వారా క్రియేట్ చేయలేదు. మనసు ద్వారా అయితే నేను బయటపడిపోయేవాడు నీ పాటికి. నాకు అసలు ఈ తపస్సు అక్కర్లేదు, శాస్త్రము, గురువులు ఎవరు అక్కర్లేదు, నిజం ఎవరి పని అక్కర్లేదు నాకు సహాయం. కానీ ఈ సృష్టి సమష్టి ఆత్మ, సమష్టి మాయాశక్తి ద్వారా, అంటే ఆ మాయాశక్తి, సమష్టి మాయాశక్తి ద్వారా ఎవరైతే శుద్ధ చైతన్యం ప్రకటమవుతుందో దానికి ఈశ్వరు అంటారు, జీవుడు అనరు. వ్యష్టి నిద్రాశక్తి ద్వారా శుద్ధ చైతన్యం ప్రకటమైతే జీవుడవుతాడు, సమష్టి మాయాశక్తి తన ఉపాధి అయితే ఈశ్వరుడు అవుతాడు. కాబట్టి ఈశ్వరుడు సృష్టించిన దాంట్లో మీ శరీరము, ఇంద్రియములు, మనస్సు కూడా ఇందులో ఉంటాయి. వాటి ద్వారా కూడా మీరు సుఖదుఖాలు అనుభవించే ప్రారంభం ఇక్కడ ఉన్నది. సో మనస్సు, ఇంద్రియములు, శరీరం అన్నీ కూడా సుఖదుఖాలు అనుభవిస్తాయి. కాబట్టి స్వతహాగా మనం మేల్కోవడం కుదరదు. కాబట్టి ఎవరైనా చిన్న సహాయం అందించాలి. అంటే నీ స్వరూపతత్వం గురించి నీకు ఒక్కసారి జ్ఞాపకం చెయ్యాలి. అందుకే గురువులు, ఋషులు, యోగులు, వేదములు, వేదాంతము, ఉపనిషత్తు, బ్రహ్మ విద్య ఇవన్నీ కూడా మీకు జ్ఞాపకం చేయడానికే చెప్తుంది. వాళ్ళు మీకు ఎవరు జ్ఞానం ఎవరు. దయచేసి ఇప్పుడు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, రికార్డ్ చేసుకోండి స్టేట్మెంట్. ఏ శాస్త్రం కూడా నాకు ఆత్మజ్ఞానం ఇవ్వదు. ఎందుకు? నేను ఆత్మజ్ఞాన స్వరూపుడై ఉన్నాను. ఆల్రెడీ నేను ఆత్మజ్ఞాన స్వరూపమే, సచ్చిదానంద స్వరూపమే. నేనే శివస్వరూపాన్ని, నేనే విష్ణు స్వరూపాన్ని, నేనే బ్రహ్మస్వరూపాన్ని. అయితే నేను మర్చిపోయాను. కాబట్టి నాకు జ్ఞాపకం చేయడానికి, అందుకే శాస్త్రము జ్ఞాపకమేవ నతు కారకం అంటారు. అంటే ఈ శాస్త్ర జ్ఞానం అంతా కూడా మీకు జ్ఞాపకం చేస్తుంది మీ స్వరూపాన్ని, మీకేమి చెయ్యించడానికి ఉపయోగపడదు. సో ఆ విధంగా ఇప్పుడు శరీరము, ఇంద్రియములు, మనస్సు కూడా మూడు యాక్టివ్గా ఉన్నాయి ఈ జగత్తులో, ఈ ప్రపంచంలో, ఈ సుఖదుఖాలు అనుభవించడానికి. ఇవన్నీ యాక్టివ్ ఉన్నాయి కాబట్టి దీంట్లో నిద్ర నుండి మేల్కొనేటట్లు అవ్వదు. అంటే ఈ పూర్తి మూడు గుణాలు మాయాశక్తి నుండి మేల్కోవాలంటే నీ స్వరూపాన్ని పదే పదే జ్ఞాపకం చెయ్యాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నారు, నీ స్వప్నము నుండి ఎలాగైతే అందులోకి నువ్వే స్వప్న ప్రపంచాన్ని నిర్మించి దాంట్లో ప్రవేశించి అన్నీ జరుగుతున్నాయి. ఆకలేసింది అనుకోండి, సపోజ్ నేను స్వప్నంలో ఉన్నా, నాకు ఆకలేస్తే బయట ఫ్రిడ్జ్లోను, కిచెన్లోను ఫుడ్ ఉంది, కానీ స్వప్నంలో ఆకలి తీరుతుందా? తీరదు. స్వప్నంలో ఫుడ్ లేకపోతే స్వప్న ఫుడ్డే కావాలి ఆకలికి. స్వప్నంలో ఆకలికి స్వప్న ఫుడ్ కావాలి. సపోజ్ ఇప్పుడు నాకు ఆకలేస్తుంది, కింద రాత్రి స్వప్నంలో దావత్తు, అద్భుతమైన డిన్నర్ పార్టీలు, ఎంతో ఫుడ్ మిగిలింది కూడా, కానీ ఇప్పుడు ఆకలేస్తుంది. ఆ ఫుడ్ నాకు ఇప్పుడు ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. అంటే స్వప్నములో ఉన్నవి ఇప్పుడు ఉపయోగపడవు, ఇప్పుడు జాగ్రత్తలో ఉన్నవి స్వప్నంలో ఉపయోగపడవు. కాబట్టి స్వప్నంలో ఉన్నప్పుడు జాగ్రత్త లేదు, జాగ్రత్తలో ఉన్నప్పుడు స్వప్నం లేదు. అంటే అది తాత్కాలికమే, ఇది తాత్కాలికమే. కాబట్టి ఈ రెండు కూడా శాశ్వతము, నిత్యము కాదు. కాబట్టి ఈ రెండు కూడా మిథ్యా అన్నారు శాస్త్రంలో. స్వప్నము మిథ్య, ఈ జాగ్రత్త కూడా మిథ్యే. మరి ఏది సత్యము? నువ్వు నీ ఆత్మస్వరూపంగా నువ్వే సత్యం. అర్థమైందా? అందుకే జనక మహారాజు ఇదే ఉదాహరణలో చూసాం మనం. ఏంటి? ఆయన స్వప్నము, ఒకరోజు పడుకున్నారు. ఆయన స్వప్నంలో తన యొక్క రాజ్యం మీద శత్రువులు, రాజులు దండయాత్ర చేశారు.
మొత్తము ఆ రాజ్యాన్ని అంతా ఆక్రమించుకున్నారు. కట్టు బట్టలతో జనక మహారాజుని చక్రవర్తిని ఆ యొక్క రాజ్యం నుంచి బహిష్కరించారు. కాబట్టి కొన్ని రోజుల పాటు నిద్రాహారాలు కూడా లేవు. ఆకలి దప్పికలతో అలమటిస్తూ చివరికి పిచ్చు అనిలాగా ఒక విందు భోజనం ఎక్కడో జరుగుతుందో అక్కడికి వెళ్ళారు. అక్కడ లైన్లోకి వెళ్దామంటే అందరూ నెట్టేశారు. అలాగున్న వ్యక్తిని ఎవరు మనం లైన్లో నిలబడినేమో కదా మనం కూడా. కాబట్టి ఇక చివరికి దిక్కు లేక బయట ఆ విస్తరాకులు అంటే భోజనం విందు చేసిన తర్వాత ఆ ఆకులు ఒక దగ్గర పడేస్తారు, ఒక చెత్త అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తారని. సో అక్కడ ఆ యొక్క ఆకులకు ఉన్నటువంటి ఏదో చిన్న చిన్న పదార్థాలు మిగిలిపోయినవి, వదిలిపెట్టినవి తిన్న తర్వాత అవన్నీ ఒక ఆకులోకి వేసుకున్న సమయంలో వీధి కుక్కలు వచ్చి గుంపులుగా పోట్లాడుకొని ఈయన మీద వచ్చి పడ్డాయి. కుక్క ఈయన వెంటనే కింద పడ్డాడు. అప్పుడేంటి, బెడ్ మీద పడుకున్నటువంటి జనక చక్రవర్తి కింద పడ్డాడు. అప్పుడు లేచాడు. అమ్మ బాబోయ్, నేను స్వప్నంలో ఉన్నానా, నిజమనుకుంటున్నాను అని చెమట్ల పట్టి పూర్తిగా ఒక ఆశ్చర్యమైనటువంటి అనుభూతి కలిగింది. వెంటనే నిద్ర కూడా పట్టట్లేదు ఆయనకి. ఏంటి ఇలాంటి స్వప్నం వచ్చింది. మరుసటి రోజు అందరికీ పిలిచి అడుగుతున్నారు, అది సత్యమా ఇది సత్యమా అంటే, స్వప్నం సత్యమా జాగ్రత్త సత్యమా? ఎవరూ చెప్పట్లేదు. నిజానికి ఆ విషయము విని అష్టావక్రులు 8 వంకర్లు కలిగి ఉన్న శరీరం గల ఒక మహర్షి, బ్రహ్మజ్ఞాని, బ్రహ్మనిష్ట గురువు అక్కడికి వచ్చారు. అతి కష్టమే చేరుకున్నారు. కానీ ద్వారపాలకులు ఎప్పుడు పంపించరు. మీకు తెలుసో లేదో, ద్వారపాలకులు ఎప్పుడు గమండంతో ఉంటారు. అందుకే మనకి లోపల ప్రభువు మనకి అనుమతి ఇచ్చిన, అపాయింట్మెంట్ ఇచ్చిన అక్కడ సెక్యూరిటీ గార్డులతో చాలా ఇబ్బంది మనకి. కాబట్టి ఆ విధంగా ఆయనకి నెట్టేశారు. ఆయన చాలా ఆవేశంతో బిగ్గరగా ఆ విషయం ఏది సత్యం అనేది నాకు తెలుసు, సమ్రాట్ చక్రవర్తి జనక అని గట్టిగా ఆయన బిగ్గరగా చెప్పడంతో ఆయన పంపించండి అన్నారు. అప్పుడు అతి కష్టం మీద ఆ సభలోకి వెళ్తున్నటువంటి అష్టావక్రుల్ని అక్కడ ఉన్నటువంటి ఆ పండితులు, విద్వాంసులు అందరూ కూడాను పకపక నవ్వారు ఆయన చూసి. ఆయన వచ్చే తీరు తెన్నులు చూసి, అతి కష్టం మీద నడుస్తున్నాడు కాబట్టి, 8 వంకర్లు కాబట్టి శరీరానికి. అయితే వాళ్ళు ఎప్పుడైతే నవ్విన తర్వాత ఆగిపోయారో, వాళ్ళకంటే బిగ్గరగా అష్టావక్రులు కూడా నవ్వారు. నవ్విన తర్వాత వాళ్ళందరూ కోపమైపోతున్నారు. అప్పుడు జనక చక్రవర్తి అడిగారు, మహర్షి వీళ్ళందరూ నవ్వారంటే మాకు ఒకటి అర్థమవుతుంది. ఎందుకంటే మీరు యొక్క నానా యాతలు పడి కింద మీద పడి వస్తున్నారు కాబట్టి, సో అంత కష్టపడి ఇక్కడికి చేరుకుంటున్నారని వాళ్ళు నవ్వారు. కానీ మీరెందుకు నవ్వారో మాకు తెలియట్లేదు, చెప్పండి అంటే, సమ్రాట్ మహారాజన్, వీళ్ళందరూ నాకు తెలిసినంత వరకు కేవలము మాంస వ్యాపారులాగా అనిపిస్తున్నారు. అంటే ఇలాంటి మాంస వ్యాపారులతో మీరా ఈ శాస్త్ర చర్చ చేస్తున్నారా? ఆత్మజ్ఞానం విచారణ చేస్తున్నారా? బ్రహ్మజ్ఞానం విచారణ చేస్తున్నారా? సత్యము అసత్యము వివేకం చేస్తున్నారా? ఈ మాంస వ్యాపారులతోనా అన్నాడు. వాళ్ళు వెంటనే కోపమైపోయారు, ఇంకా కోపమైపోయారు. ఆల్రెడీ కోపం వాళ్ళు చూసి నవ్వారని. ఇప్పుడు మాంస వ్యాపారులు అంటే ఒక పండితులకి ఎందుకు, ఆయన జీవితాంతం శాస్త్రాలు చదువుకున్నాడు, కంఠస్థ పెట్టుకునే ఉన్నాడు. వాళ్ళకేమీ ఆత్మనిష్ట బ్రహ్మనిష్ట సంబంధాలు లేవు. కేవలము ఇక అవధానాలు, సహస్ర అవధానాలు, శ్లోకాలు, పద్యాలు చెప్పడము, పొడుపు కథలు, చలోక్తులు, జోకులు, వంకాయ మీద ఒక ప్రవచనము, బెండకాయ మీద ఒక ప్రవచనము, బెండకాయలు బుచ్చయ్య, వంకాయల వనజాకి, వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ, ఒక కథ, ఒక ప్రవచనం. సో ఇలాంటివన్నీ చెప్పుకొని ఉంటారు ఈ యొక్క కొంతమంది పండితులు. కాబట్టి వాళ్ళకి ఆత్మజ్ఞానం, వాళ్ళకేం అనుభూతి వస్తుందండి? అప్పుడు చెప్పారనమాట, ఏమండి, ఈ శుద్ధ చైతన్య ఆత్మ అసంగ స్వరూపం కదా, ఆకాశం వల్ల వ్యాపించి ఉంది కదా, సకల ప్రాణులు హృదయస్థం నుండి అంతర్యామిగా ఉంటూ సర్వవ్యాపి చైతన్యం కదా, చైతన్యంలో మార్పులు చేర్పులు లేవు కదా, చైతన్యం పుట్టదు కదా, చైతన్యం మరణించదు కదా. మరి వీళ్ళు దేన్ని చూసి నవ్వుతున్నారు? ఈ శరీరమా? ఈ శరీరం మాంసం, అన్నమయం. నువ్వెంత భోజనం చేస్తే అంత పుష్టిగా ఉంటావు, నువ్వు భోజనం మానేస్తే కృషించిపోతావు. కాబట్టి అన్నమయం ఇదంతా, ఇది అన్నమయం. ఇంతకుముందు మన కిచెన్లో మంచి టమాటా బంగాళదుంప కర్రీ ఉండేది. దానికి నేనేమనేవాడిని, టమాటా బంగాళదుంప కర్రీయే కదా. భోంచేసిన తర్వాత టమాటా బంగాళదుంప కర్రీ ఏమైంది? నేను అయ్యింది, నా శరీరం అయ్యింది. కాబట్టి ఇదంతా అన్నమయం. కాబట్టి అప్పుడు
అష్టావక్రులు అన్నారు, అందుకే వీళ్ళకి ఆత్మస్వరూపం విషయంలో ఎటువంటి అవగాహన లేదు. వీళ్ళేంటంటే ఈ మాంస వ్యాపారం చేసేవాడు చూడండి, పొటేలు అంటే మేక, గొర్రె అవి ఎంత బరువు ఉన్నాయి వెయిట్ చూస్తారు, అవి అందంగా ఉందా అవేం చూడరు. దేని బరువు ఎక్కువైతే దానికే ఎక్కువ రేట్ ఇస్తారు విజయదశమి ఈ దసరా పండుగలకి. కాబట్టి వీళ్ళకి ఈ బయట కనిపిస్తున్నటువంటి రూపము స్థూల శరీరం మీద దృష్టి ఉంది తప్ప అసలు లోపల విషయం అవగాహన లేనట్టుందే అని చెప్పి. సరే అన్నీ బాగున్నాయి మహర్షి, ఏది సత్యం, అది సత్యమా ఇది సత్యమా? రాజన్, అది సత్యం కాదు, స్వప్నము. ఓకే, సత్యం స్వప్నం సత్యం కాదా? కాదు. మరి ఇది సత్యమా? ఇప్పుడు నేను ఉన్నాను కదా, సింహాసనం మీద కూర్చున్నాను, మీరు అందరూ కూడా ఈ శాస్త్ర చర్చ చేస్తున్నారు, ఇది సత్యమా? ఇది కూడా సత్యం కాదు. మరి ఏది సత్యం మహర్షి? నువ్వు సత్యం రాజన్ అన్నారు. అంటే అంటే స్వప్నములో ఉన్నటువంటి నువ్వు సత్యం కాదు, స్వప్న ప్రపంచము సత్యం కాదు. ఈ జాగ్రత్తలో ఉన్నటువంటి ఈ శరీరంతో ఉన్నటువంటి జనక చక్రవర్తి, మిథిలా నగరం, ఇవి సత్యం కాదు. ఈ ప్రపంచము సత్యం కాదు, నువ్వు సత్యం కాదు, ఈ శరీరంతో నువ్వు సత్యం కాదు. మరి ఏది సత్యము? చైతన్య స్వరూపంగా స్వప్నంకి సాక్షిగా ఉన్నావు, జాగ్రత్తలో కూడా సాక్షిగా ఉన్నావు. నేనే నిద్రపోయాను, నేనే నిద్రపోయాను, నేనే స్వప్నం కన్నాను, నేనే లేచాను, నేనే ఇప్పుడు ఉన్నాను, నేనే ఇక్కడ కూర్చున్నాను, నేను మీతో మాట్లాడుతున్నాను, నేనే ఉంటాను, నాకు ఒంట్లో బాగోలేదు, ఇవన్నీ నేను 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 అంటే ఈ నేను అనేది ఆరంభం అనేది ఆది లేదు, అంతము లేదు, పుట్టుక లేదు, మరణము లేదు. ఇది సర్వవ్యాపి, సకల ప్రాణులు యందు కూడా నేను అనే ఆ భావన, ఆ స్ఫురణతోనే ఉంటుంది ప్రతి సృష్టిలో ప్రతి ఒక్కటి. అంటే ఆ ఒరిజినల్గా కేవలం నేను శబ్దం, నేను అనే ఒక అనుభూతి, ఆ స్మరణ, అది ఎలాగుంటుందంటే అన్ని రూపాల్లో సమానంగా ఉంటుంది, అన్ని రూపాల్లో ఉంటుంది, సమానంగా ఉంటుంది, మార్పు లేనిదిగా ఉంటుంది. అదే కాదండి, నిరంతరము 24/7 తెలుస్తూ ఉంటుంది. అది ఆ సత్యము నువ్వై ఉన్నావు, తత్వమసి అన్నారు అష్టావక్రులు. అందువలన మహర్షి, మరి అది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అవునా, తెలుసుకోవాలనుకుంటున్నావా? మరి అమృతత్వం కదా, మరణం లేనిది కదా. అమృతత్వం ఒకవేళ కావాలని నీకు తీవ్రమైన ఇచ్చ ఉందా అంటే అమృతత్వం ఇచ్చేత్ చేతి తాత, ఏ తాత అంటే ఓ ప్రియమైనటువంటి చక్రవర్తి, విషయాలని, ఈ అనుభవాలని, ఈ నామరూపాలని, ఈ జగత్తుని విషం వత్ త్యజేత్. ఒకటే ఇక్కడ చిన్న కండిషన్ ఏంటంటే, నీకు నిజంగా ఈ ఆత్మ అనే అమృతత్వం నీకు నిరంతరం ఆ అమృతంలో కింద మీద, అంటే మనం ఏదో ఒక క్షణం ఆనందం సుఖం కాదు ఇది, ఆ అమృతం అనే ఆనంద సాగరంలో ఆ యొక్క గర్భంలో ఉంటే ఎంత ఇదో ఆ విధంగా ఆనంద సాగరంలో మునిగి తేలుతూ లాహిరి లాహిరి లాహిరిలో, చూసారా, ఈ యొక్క మాయా బజార్లో నుండి లాహిరిలో ఆ యొక్క పడవ మీద ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నదిలో ఈవినింగ్ పూట ఆ యొక్క పౌర్ణమి రోజున వెళ్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఆ విధంగా ఈ యొక్క ఆనంద సాగరంలో విహరించడానికి నువ్వు వెళ్ళాలనుకుంటే ఈ విషయాలు, నామరూపాలు, ఇవన్నీ భోగాలు, ఇవన్నిటిని కూడా విషం అనే భావనతో త్యజించాల్సి వస్తుందని చెప్పాడు అష్టావక్రులు. అయితే మరి ఇది ఆత్మస్థితిలోకి, నిర్వికల్ప సమాధి, దాన్ని సమాధి అంటారు కదా ఆత్మస్థితిలో ఉండడాన్ని, మరి దాంట్లోకి నేను వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది? ఎంత టైమా? టైం ఏంటండి, నువ్వు ఆత్మై ఉన్నావు కదా. సరే, ఆ స్థితిలోకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? సరే, నువ్వు గుర్రం ఎప్పుడైనా ఎక్కావా? వెళ్తున్నావు కదా బయటికి వెళ్ళేటప్పుడు, ఎస్ మేము ప్రతిరోజు గుర్రమే ఎక్కి వెళ్తామని. అయితే ఒకవైపు కాలు పెట్టి రెండో వైపు కాలు వేయడానికి ఎంత టైం పడుతుంది? నేను క్షణాల్లో వేస్తాను మహర్షి అన్నాడు. అయితే ఆ క్షణమే పడుతుంది అన్నారు. నిజమా? ఓ నిజంగా, అయితే ఛాలెంజ్. అయితే అష్టావక్రులు అన్నారు, ఛాలెంజ్ బాగానే ఉంది, నాకు గురుదక్షిణ ఇవ్వాలి అన్నారు. గురుదక్షిణకి ఏంటి కొదవండి బాబు, చక్రవర్తి సమ్రాట్. సరే, ఏం కోరుకుందో కోరుకు అన్నారు. ఏం కోరుకోవడం ఏంటి? నాకేమీ వద్దు అంటే జనరల్గా జనకేమనుకున్నాడంటే, సర్లే సమాధికి వెళ్ళిపోతున్నాను కదా, తర్వాత నీకు గురుదక్షిణ ఇస్తాను అనుకున్నాడు. అష్టావక్రులు అన్నారు, నువ్వు సమాధి స్థితి పొందిన తర్వాత నువ్వు గురుదక్షిణ నువ్వు ఇవ్వవు నాకు, ఎందుకు? నేను వేరని మరి తెలియదు కదా, ఇద్దరు ఆత్మస్వరూపులమే కదా.
కాబట్టి ముందుగానే నాకు గురుదక్షిణ ఇవ్వాలి అని అంటాడు. సరే కోరుకో అంటాడు. ఏమిస్తారు? నాకు నీ యొక్క రాజ్యంలో ఉన్నవి ఏమీ అక్కర్లేదు, నీ యొక్క మనస్సు నాకు గురుదక్షిణగా ఇవ్వు అన్నాడు అష్టావక్రులు. చూడండి, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఓకే అన్నాడు. సరే, మనస్సు గనక అష్టావక్రులకి గురుదక్షిణగా ఇచ్చిన తర్వాత తన మనస్సుతో ఆలోచించే అవకాశమే లేదు. ఎందుకు? దానం ఇచ్చింది మళ్ళీ వెనక్కి తీసుకున్నట్టు అవుతుంది. కాబట్టి మనస్సుని ఇక వాడడానికి ఎట్టి పరిస్థితుల అవకాశం లేదు. కాబట్టి యోగ చిత్త వృత్తి నిరోధ, పతంజలి రాసినటువంటి ఆ యోగ సూత్రం మొట్టమొదటిది. శనైరుపరమే బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మన కృత్వా నకించిదపి చింతయే. ఆత్మ సంస్థం అంటే ఆ యొక్క ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి గురువుకి ఎప్పుడైతే ఆ మనస్సు దానం చేసేసాడు గురుదక్షిణగా, అప్పుడేమున్నది? ఇకేం లేదు. నకించిదపి చింతయే, చింతించడానికి అవకాశమే లేదు. కాబట్టి తన స్వరూప స్థితిలోకి ఇమ్మీడియట్లీ వెళ్ళిపోయాడు. కాబట్టి ఆ యొక్క గుర్రం ఒకవైపు కాలు పెట్టి రెండో కాలు పెట్టే లోపే ఆయన సమాధి స్థితిలోకి ఆత్మనిష్ఠలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి అదే స్థితిలో ఆయన నిర్వికల్ప సమాధిలో ఉండిపోయాడంట. కాబట్టి దానికోసం టైంలో అక్కర్లేదు, ప్రదేశంతో సంబంధం లేదు, వ్యక్తులతో సంబంధం లేదు, ఆడవాళ్ళు మగవాళ్ళని కానీ, తెల్లవాడు నల్లవాడని కానీ, పొట్టివాడు పొడుగువాడని కానీ, భాష ప్రాంతము ఇవేమి సంబంధం లేదు. ఇదంతా కూడాను జస్ట్ డ్రాప్ ఇట్. ఏ విధంగా డ్రాప్ చేయాలి? బాగా ఉడకబెట్టిన బంగాళదుంప మన చేతిలో పెట్టుకుంటే చెయ్యి ఎలాగైతే కాలిపోతుందని భయపడతామో, ఒకవేళ ఒక అమ్మగారు ఇలా బంగాళదుంప బాగా ఉడకబెట్టి ఒక బంగాళదుంప చేతిలో తీసుకొని ఉడికిందో లేదో చూడబోతుంది, చెయ్యి కాలుతుంది. పడేద్దామంటే అమ్మగారికి గుర్తొచ్చింది, అయ్యో బంగాళదుంపల రేటు ఎక్కువ, విడిచిపెట్టకూడదు. సరే, బంగాళదుంపల రేటు బాగానే ఉంది, మరి చెయ్యి కాలిపోతుంది, అమ్మో చెయ్యి కాలిపోతుంది, విడిచిపెడతామంటే రేటు ఎక్కువ బంగాళదుంపలు ఎలాగా? మీరు బంగాళదుంపల రేటు ఎక్కువని మీ చెయ్యి కాల్చుకుంటారా? లేదు, పడేస్తాం అక్కడ. ఆ విధంగా ఈ జగత్తు, ఈ నామరూపాలు, ఈ సంసారాన్ని బాగా వేడిగా ఉన్నటువంటి ఉడకబెట్టిన బంగాళదుంప వలె ఎలాగైతే విడిచిపెడతారో వారికి ఆ క్షణములోనే వారి స్వరూపం దర్శనమిస్తుంది. ఇంకేముంది? బయట నుంచి వచ్చేది కాదు, పోయేది కాదు, నువ్వు అయ్యే ఉన్నావు. కాకపోతే నీ పైన దుర్గంధం అనే ఒక సంసార వాసనలు ఉన్నాయి. ఒకసారి ఒక చందనం చెక్క ఇచ్చారు మా గురువు గారు. నేనేం చేశాను, మొదటి రోజు సర్లే దానికి పౌడర్ రావట్లేదని ఒక కప్పులో వాటర్ వేసి ఆ వాటర్లో నానబెట్టా. 1.5 డే అయిపోయింది. తర్వాత ఈవినింగ్ తీశాను, చూసేసరికి ఇలా చూస్తే దుర్గంధం వస్తుంది. అబ్బే, స్వామీజీ గారు నాకు చందనం పేరుతో దుర్గంధం ఇచ్చే ఒక చెక్క ఇచ్చారు, బహుశా ఈ చందనం కాదేమో అన్న. నేను వెంటనే చెప్పాను స్వామీజీ మీరు నాకు చందనం ఇవ్వకుండా అదే దుర్గంధం వాసన వస్తున్న చెక్క ఇచ్చారేంటి, బహుశా మీరు నాకు చందనం ఇవ్వలేదేమో అన్న. ఆయన అన్నారు, అది కాదు, ఆ మొక్కని నువ్వు ఎండలో పెట్టు, వేడి చెయ్యి. సో ఎండలో పెట్టాను ఒక పూట. మొత్తం మళ్ళీ బాగా ఆవిరంతా పోయి దాంట్లో ఉన్నటువంటి నీరంతా ఇంకిపోయి బాగా ఆ యొక్క చందన మొక్కలా కనిపించింది. అప్పుడు ఏం చేయాలి? ఒక రాయి ఏదో తీసుకొని దానిపైన ముందుకి వెనక్కి, అంటే ముందుకి వెనక్కి, మనకి కైవల్య ఉపనిషత్తులు ఈ మధ్య చెప్పాను నేను. ఏంటి ఆరణి, ఆత్మానమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణి జ్ఞాన నిర్మతనాభ్యాసాత్ పాశం దహతి పండిత అని చెప్పాను. సో ఆ విధంగా ఉత్తరారణి పూర్వారణి తిరగలి ఉండేది మనకి పూర్వ రోజుల్లో. ఆ యొక్క పిండి చేయాలంటే అమ్మ దాంట్లో పెసలు మినుములేసి ఇలా పైన ఉన్నటువంటి తిరగలి యొక్క చక్రం తిప్పుతారు, కిందది తిరగకూడదు, కిందది స్టాండర్డ్గా అక్కడ పెట్టాలి. సో ఆ విధంగా ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ గంధపు చెక్క రాయి మీద ముందుకి వెనక్కి. ఇప్పుడు మన యొక్క మనస్సు అనేది ఆ యొక్క రాయ, తర్వాత ఈ ఓంకారము, ఈ బ్రహ్మ విద్య ఏదైతే దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తున్నామో, ఈ యొక్క శాస్త్ర మహావాక్యం, దాన్ని పట్టుకొని చందన ముక్కలా పట్టుకొని ముందుకి వెనక్కి ఎలా చెప్పాలి? మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం అని చేశారనుకోండి, అప్పుడు ఆ పైన ఉన్నటువంటి దుర్గంధం పోతుంది. పైన ఉండేది
ఎప్పుడైతే దుర్గంధం పోయిందో మీ స్వరూపంగా సుగంధభరితమైనటువంటి చందనం, చందన ఏస్ దేశ్ కమాటి తపోభూమి హర గ్రామ హే అరబాలా దేవికి ప్రతిమ బచ్చా బచ్చా రామ హే. అప్పుడు ప్రతి బాలికలో కూడా అమ్మవారు దర్శనమిస్తారు కాళీమాత, ప్రతి బాలుడిలో కూడా సాక్షాత్ మర్యాద పురుషోత్తం రామచంద్రుడు మీకు దర్శనమిస్తారు. సో ఈ విధంగా ఏమంటున్నారు, ఎస్ సాక్షాత్ కురుతే. ఎప్పుడైతే మీరు నిద్రలో నుంచి లేచారో, స్వప్నం ఏమైంది? ప్రబోధ సమయం అంటే నిద్ర లేవడం అంటే ఏంటి? ఎప్పుడైతే స్వప్నం నుండి నిద్ర నుంచి లేచారో ప్రబోధ సమయే ఎస్ సాక్షాత్ కురుతే. మీరుగానే ఉన్నారు తప్ప స్వప్నంలో మీకు ఎంటపడినట్టు వెలుగుబంటి లేదు, ఎవరో నదిలో దూకిన వారు రక్షించినటువంటి నది లేదు, ఆ నదిలో దూకేవాడు లేడు, ఆ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. స్వప్న ప్రపంచం అంతా గాయబ్ అంటే మాయమైపోయింది. చూసారా? అదేవిధంగా ఈ జాగ్రత్త, ఈ ఆత్మ పైన ఉన్న మాయాశక్తి ఈ జాగ్రత్త ప్రపంచం అనే దీర్ఘ స్వప్నం నుండి ఎస్ సాక్షాత్ కురుతే. ఇప్పుడు ప్రబోధ సమయే అంటే గురువు శాస్త్రం సహాయముతో ప్రబోధ సమయే ఎప్పుడైతే నీ స్వరూప స్థితికి వదిలావో, మిగతావన్నీ విడిచిపెట్టేశావో హాట్ పొటాటో లాగా, అప్పుడు స్వాత్మానమేవా ద్వయం, నీ యొక్క స్వరూపు తప్ప ఇంక రెండోది లేదే లేదు. ద్వయం అనేది రెండోది లేనే లేదు. అదేవిధంగా ఇప్పుడు మనకి మొదటి ఎగ్జాంపుల్ చూసాం. ఏంటి? ఇదే విధంగా ఆ రోజుల్లో సినిమాలు లేవు కదా, శంకరాచార్య సినిమాలు చూపెట్టడానికి సినిమా థియేటర్లు లేవనుకుంటా. ఇప్పుడు థియేటర్లు ఉన్నాయి కదా, అద్భుతమైనటువంటి ఉదాహరణ మనకి పెట్టుకోవచ్చు. ఈ పెద్ద దర్పణంలో సిటీ బొమ్మ కంటే, సిటీ ప్రతిబింబం కంటే ఇప్పుడు ఒక సినిమా హాల్లో కూర్చోండి, అక్కడ పెద్ద తెర ఉంది. తెర మీరు కూర్చునేటప్పుడు తెర మాత్రమే ఉంది, ఏమీ లేదు, స్పాట్లెస్ తెర, వైట్ స్క్రీన్. సినిమా స్టార్ట్ అయింది. సినిమాలో అనేక రూపములు, క్యారెక్టర్లు, రకరకాల కామెడీ, విలను, హీరో, హీరోయిన్, తల్లిదండ్రులు, పెళ్ళిళ్ళు, అనేక ముచ్చట్లు ఉంటాయి కదండి. అదొక ముచ్చట. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒక్కసారి అగ్ని ప్రమాదం కూడా జరుగుతుంది. అగ్ని ప్రమాదము, వాళ్ళు రిపోర్ట్ ఇస్తే పోలీసులు వచ్చారు, మొత్తం అగ్ని యంత్రం వచ్చింది, నీరుతో చల్లారుస్తున్నారు. ఒక్కోసారి తుఫాన్లు వచ్చాయి, ఆ నదులు దగ్గర ఉన్నటువంటి గ్రామాలు ముంచుకుపోతున్నాయి. ఇవన్నీ కూడా మనము సినిమాలో మనం చూడవచ్చును. కానీ అగ్ని ప్రమాదం వచ్చినప్పుడు ఆ తెర ఏమైనా కాలిపోయిందా? లేదు. మరి నీటి ప్రమాదం వచ్చినప్పుడు ఆ తెర ఏమైనా తడిచిపోయిందా? లేదు. మరి 2.5 గంటల తర్వాత అంత నేను కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి నిజమే అనుకొని అబ్బో అమ్మ రక్షించాలి 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 రకరకాల భ్రమలో అభిమానం పడిపోయి దానికో పూర్తిగా తాదాత్మ్యం చెంది పక్కన ఉన్నటువంటి భార్య కూడా మర్చిపోతుంది ఒక అతను. అందువలన హీరోనికి జరుగుతున్నటువంటి ఇబ్బందులు చూసి తను ఏడ్చేస్తున్నాడు. అయ్యో అయ్యో తన భార్య కోల్పోతున్నాడు, లేకపోతే తన ప్రియురాలను కోల్పోయాడు. పక్కనున్న భార్య అంటుంది, ఏమండి నేను ఇక్కడే ఉన్నాను. ఇక్కడే ఉన్నావా, ఓకే. అప్పుడు మళ్ళీ ఆ రుమాలు తీసుకొని తుడుచుకుంటాం. అంటే అర్థం ఏంటి? ఈ జగత్తంతా మర్చిపోయి ఆ సినిమాలో లీనమైపోతే సినిమా సత్యమనే భాషిస్తుంది మనకి. కానీ సినిమా ఏమీ లేదు, అది కేవలము ఒక ప్రొజెక్టర్. ఆ లైట్లో వస్తున్న మార్పులు, వికారాల వలనే ఆ బొమ్మలన్నీ మనకి తెరపైన కనిపిస్తున్నాయి అని పూర్తి జ్ఞానంతో వెళ్ళామనుకోండి, ఆ యొక్క సినిమాలో జస్ట్ ఎంటర్టైన్మెంట్, జస్ట్ క్రీడ, లీల అంటారు దాన్ని. అందుకే లీల అంటే ఏంటంటే విజయం పైన మోహం కానీ ఆశ కానీ లేకుండా, పరాజయం పైన భయం లేకుండా, బాధ లేకుండా, ఎవరైతే జస్ట్ సాక్షిభూతంగా తన సమక్షంలో తనకి వచ్చినటువంటి కర్తవ్యాన్ని ఎవరైతే నిర్వర్తిస్తారో దాని వలన విజయం వలన నీకు ఎటువంటి మళ్ళీ ఆశ, దురాశ కలగదు. అదేవిధంగా పరాజయం వలన నీకు బాధ, దుఃఖం కలగదు. ప్రతిదీ జరుగుతూ ఉంటుంది. అప్పుడు దాన్ని లీల అంటారు. లీలలో సుఖదుఖాలు ఉండవు, కేవలం మీ యొక్క ఆనంద స్థితి, శాంతం మాత్రమే ఉంటుంది. అదే స్థితి మహాభారత యుద్ధములో ఆ ఆనంద స్థితి అంటే మనిషి చనిపోయినా, మనిషి తప్పించుకున్నా, ఏమి జరుగుతున్నా, యుద్ధం ఎలాగవుతున్నా రెండిటికి కూడా ఎటువంటి మార్పు చెందని, కలత చెందని ఒకే స్థితిలో ఆ సమత్వంలో ఉంటూ సమత్వంలో ఉంటూ కృష్ణ పరమాత్మ ఆ యొక్క తన కర్తవ్యం నిర్వర్తించారు. కాబట్టి
ఆయన లీల చేశారు. ఆ సమత్వ బుద్ధినే యోగము అంటారని గీతలో చెప్పారు. కాబట్టి ఆ సమత్వం బుద్ధి పొందినటువంటి యోగాన్ని, అలాంటి యోగివు నువ్వు కమ్ము. తస్మాత్ యోగి భవ అర్జున. అంటే సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తస్మాత్ యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం అవాప్స్యసి. కాబట్టి నువ్వు సుఖదుఖాలు జయాపజయాలు పక్కన పెట్టి ద్వంద్వాలకు ఎటువంటి కలత చెందకుండా, నీలో ఎటువంటి మార్పులు చెందకుండా సాక్షిభూతంగా ఉంటూ కేవలము ఏదో నీ కర్తవ్యంగా ఈ యుద్ధం వచ్చిందని ఆ యుద్ధం కోసం, ధర్మయుద్ధం కోసం నువ్వు యుద్ధం చెయ్యి, నీకేమి పాపము అంటదు అని స్పష్టం చేశారు. ఇదే అసలైనటువంటి కర్మయోగము. మనం ఎక్కడ ఉంటే అక్కడ మనము మన కర్తవ్యాన్ని అదే ఒక యజ్ఞముగా, అదే ఒక వ్రతముగా, అదే ఒక తపస్సుగా మీరు చేసుకుంటే దాని వలన వచ్చినటువంటి ప్రతిఫలంతో మీకేమి సంబంధం లేదు. అది నష్టమైన, లాభమైన, జయమైన, పరాజయమైన అన్నింటికీ సమత్వంగా మీరు స్వీకరించినట్లయితే మీరు మహాయోగులుగా పరిగణింపబడతారని భగవద్గీత చెప్పబడింది. ఇది అసలైనటువంటి యోగము. అందుకే యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. సంజయుడు ఏమన్నాడు? అలాంటి యోగము యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడి యొక్క ముఖము నుండి వెలువడింది. అద్భుతం రాజన్, నా యొక్క శరీరం అంతా కూడా పులకించిపోతుందని చెప్పాడు. కానీ మనం రోజు భగవద్గీత వింటున్నాం, మన ఒళ్ళు పులకించట్లేదు. ఎందుకు? మనం అనేక లింకులు పట్టి ఉన్నాం. ఈ యొక్క న్యూడిల్స్ ప్యాకెట్ లాగా ఒకటి పట్టుకుంటూ ఒకటి అలా పట్టుకుని ఉన్నాం. కాబట్టి మనకు ఒళ్ళు పులకించట్లేదు. ఏ రోజైతే దక్షిణామూర్తి ఈ యొక్క స్తోత్రంలో ఒక్క శ్లోకం చదువుతుంటే మీ ఒళ్ళంతా గగులుపాటు, ఆ ఎంట్రుకలు ఎలాగైతే అలాగ నిలబడతాయో, స్టాండ్ అవుతాయో, ఆ విధంగా పులకించిన శరీరంతో, ఆ యొక్క ఆనంద భాష్మలతో, ఆ యొక్క ఆత్మస్థితిలో ఉంటే రామకృష్ణుల వారికి కంఠములో వ్రణం వచ్చింది. అందరూ కూడా అయ్యో రామ బాధపడిపోతున్నారు. ఠాకూర్ మహారాజుకి ఎంత బాధ వచ్చింది, ఎంత కష్టం వచ్చింది, ప్రారంధం. ఆయనేమో ఆనందభరితుడే నవ్వుతున్నాడు, నాట్యం చేస్తున్నాడు, డ్యాన్స్. అర్థం కాదండి మనకు ఆ స్థితి. ఎప్పుడు అర్థమవుతుంది? మీరు ఆ స్థితికి వెళ్తే తప్ప మీకు అర్థం కాదు. నేను అందుకే మొదటి రోజు ఒకరు చెప్పాను మన మిత్రుడికి ఒక ప్రశ్నలో, మరి ఇలాంటి బ్రహ్మనిష్ఠులకి ఎలా గుర్తించాలి స్వామి? గుర్తించడం కుదరదు. నువ్వు బ్రహ్మనిష్ఠ అయితే గుర్తిస్తావు, బ్రహ్మనిష్ఠ అయితేనే గుర్తించగలవు, లేకపోతే గుర్తించలేవు. కాబట్టి బ్రహ్మనిష్ఠ అయితే ఆయన రెండో వ్యక్తిగా ఉండడు, నువ్వే ఆయనగా అనిపిస్తుంది. కాబట్టి గుర్తించడాలు ఏముండవు. ఇదంతా ఒక సినిమా, ఇదంతా ఒక స్వప్నం. ఇది అద్దములో కనిపిస్తున్నటువంటి ఈ పట్టణము యొక్క ప్రతిబింబం లాంటిది. తుల్యం విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. అద్భుతం, మహద్ అద్భుతం. మొట్టమొదటి శ్లోకం మనం పూర్తి చేశాము. ఈ దక్షిణామూర్తి ధ్యాన శ్లోకములు, ఈ మొదటి శ్లోకం మరొకసారి మీరు విడిచిపెట్టొద్దు దయచేసి. మరొకసారి ఈరోజు ఏ సమయం మీకు చిక్కితే ఆ సమయంలో మరొకసారి ఒక 15-20 నిమిషాలు దీని మీద దృష్టి పెట్టండి. ఈ యొక్క పాఠం కూడా మనము గీతా విజన్ యూట్యూబ్లో తర్వాత పెడతాము ఎప్పుడైనా. అప్పుడు కూడా అది కూడా మరొకసారి వినండి. అప్పుడు మీరు తరించండి, మీరు కూడా ఆత్మనిష్టలో ఉండండి. అదే ఈ దేశానికి, ధర్మానికి, ప్రపంచానికి మీరు చేసినటువంటి గొప్ప సేవ. అంతకు మించిన సేవ మీరు లేదు మీరు అనుకుంటారు. ఎవరైతే తన స్వరూపం ఒక్కరు తెలుసుకుంటారో, ఈ సృష్టి అంతటికి లోక కళ్యాణానికి చేసినటువంటి గొప్ప లోక కార్యం కోసం చేసినటువంటి మహా అద్భుతమైన యజ్ఞం, యాగము, దానం చేసినంత ఫలం మీ స్వరూపం తెలుసుకోవడమే. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.